తెలంగాణ మొత్తం హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో బాధితులను పరామర్శించారు. ఆయన వరదలపై అధికారులతో రివ్యూను నిర్వహించారు. అలాగే వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం. విద్యా కమిషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రధానంగా అన్ని రకాల విద్యల్లో నాణ్యత పెంపొందించడమే లక్ష్యంగా అవసరమైన విధానాలను రూపొందించిందే కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇక విద్యారంగంలో వస్తున్న మార్పులను చర్చించి విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి సలహాలిస్తుంది కమిషన్. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలపై మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రాకపోకలు, పునరుద్ధరణ ప్రణాళికపై చర్చించబోతున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించబోతున్నారు. ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న గేటు మరమ్మతులకు చర్యలు చేపట్టారు. 69వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరో వారం రోజుల్లో దీన్ని అమర్చేలా జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం జలవనరుల శాఖ నిపుణుడు కన్నయ్య నాయుడు విజయవాడ చేరుకుని సమీక్ష నిర్వహించారు. ఇక మరోవైపు గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణులను తీసుకొస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం చంద్రబాబు. తాగునీటి కోసం ట్యాంకర్స్ ను సైతం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని శుభ్రం చేయించి రోడ్లపై బురద తొలగింపు పనులు చేపట్టబోతున్నామని సీఎం తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సమస్యలకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బుడమేరు కాలువలు నిర్వహణ పూర్తిగా విస్మరించడం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందని అన్నారు ఆయన. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనూ గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, వరద బాధితులకు సహాయార్థం 1 కోటి విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని లంక గ్రామాలు పూర్తిగా వరద ముంపునకు గురయ్యాయి. ఎత్తైన ఇళ్లలోకి సైతం వరద నీరు చేరడంతో ఊహించని నష్టం జరిగింది. లంక వాసులు సైతం వరద బాధితులుగా మిగిలిపోవటం ఇదే తొలిసారి. ఈ గ్రామాల్లో 1-2 ఇళ్లు మినహా అన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదలతో అతలాకుతలమవుతున్న 2 తెలుగు రాష్ట్రాలకు సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాన్ని ప్రకటించారు. తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ 2 రాష్ట్రాలకు కలిపి ఒక్కొక్కరు ₹1 కోటి చొప్పున విరాళాన్ని ప్రకటించారు. మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధులకు 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లుగా తెలిపారు. అథ్లెట్ జీవాంజీ దీప్తి మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. పారా ఒలింపిక్స్ లో ఆమె కాంస్యం సాధించారు. మహిళల 400 మీటర్ల T20 విభాగం ఫైనల్స్ లో దీప్తి 55.82 సెకండ్స్ల లక్ష్యాన్ని చేరుకుని 3వ స్థానంలో నిలిచారు. ఈ క్రీడల ముందు వరకు 400 మీటర్ల T20 విభాగంలో ప్రపంచ రికార్డు దీప్తిదే. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. నగర శివారు ప్రాంతాల్లో మరోసారి వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.